61:7 మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, మీ నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కట్టడగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవాకు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొమ్ము పట్టుకునుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలము వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. ఆమేన్. నీ సన్నిధిలో నాలో నీ సన్నిధి నిలువు, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ సన్నిధి నిలుపు, నాలో నీ సన్నిధి నిలుపు. ఆపదలే ఈ వేళ నన్నావరించుచుండు, ఆపదలే ఈ వేళ నన్నావరించుచుండు. నీ సన్నిధి నా దాగు చోటను ఆదరగా పడుచుండు. నీ సన్నిధి నా దాగు చోటను ఆదరగా పడుచుండు. నీ సన్నిధి నిలుపు, నాలో నీ సన్నిధి నిలుపు. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో మరి మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మరి ఎక్కడైతే మనకి అవమానం కలుగుతుందో మరి దేవుడు అక్కడ ఏమిస్తాడంటే రెట్టింపు ఘనతని మనకి ఇస్తాడనమాట. మరి ఒక నిందకి దేవుడు మరి మనకేమిస్తాడంటే 100 దీవెనలు ఇస్తానన్నాడు దేవుడు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషిస్తారు. మరి ఒక నింద వచ్చిందని మనం ఏం చేస్తున్నామంటే బాధపడుతున్నాం కాదు, కానీ దేవుడు ఇక్కడ ఏమంటాడు, తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషిస్తారు. మరి మన పైకి ఏమొచ్చినా కూడా దేవుడే వాటిని తీసివేయగల దేవుడని. మరి దావీదు గారు ఏమన్నాడంటే శత్రువులు ఎదుట భోజనము చిత్తపరుస్తానన్నాడు, నూనెతో మన తల అంటుతానన్నారు, మన గిన్నె నిండి పొల్లుతుంది. మరి మన బ్రతుకు దినములన్నీ కూడా ఏమొస్తాయి అంటే కృపాక్షేమములే మన వెంట వస్తాయి అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, చిరకాలం కూడా ఎక్కువ మందిరంలో మనము మరి నివాసము చేసే మరి చేయగలుగుతాం అన్నమాట. మనం దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మరి ఏ యొక్క ఎన్ని అవమానము మనపైకి వచ్చినా, ఎన్ని నిందలు మనపైకి వచ్చినా దేవుడే వాటిని తీసివేసి మరి మనకి వాటికి ప్రతిగా మనం అనుభవించడానికి ఏమి ఇస్తారంటే సంతోషం అనిపించేలాగా మనల్ని చేస్తాడనమాట. మరి దేశములో రెట్టింపు భాగమునకు కట్టలుగుతారు, నిత్యానందము వారికి కలుగును. దేవుడు అంటున్నాడు న్యాయము చేయుట యెహోవాకు నాకు ఇష్టము. మరి దేవుడు ఏమన్నారంటే నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమునై ఉన్నాను అన్నాడు. మరి ఆయన నీతి, న్యాయము, సత్యము, ధర్మాన్ని జరిగించే దేవుడు. ఏ ఒక విషయంలోనైనా సరే మరి మనకు ఏం చేస్తాడంటే దేవుడు మరి మనం ఎట్లా ఉన్నట్టయితే చేస్తాడంటే మనం కూడా దేవుడు వలె మరి ఆయన రూపంలో మనల్ని కలుగజేసాడు దేవుడు. ఆయన గుణములు కూడా మనకు వచ్చినట్లయితే మరి దేవుడు ఏం చేస్తాడు, మనకు కూడా న్యాయాన్ని తీరుస్తాడు అనమాట. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు కాదు కానీ మరి దేవుడు మన పక్షాన ఉంటాడు. ఇశ్రాయేలు పక్షాన ఉండి మరి దేవుడు యుద్ధము చేసి ఇశ్రాయేలు ప్రజలను మరి గెలిపించాడా లేదా
మరి మనల్ని కూడా ఏ ఒక్క విషయంలోనైనా సరే మనం భయపడకూడదు. మరి నీ దుఃఖ దినములు సమాప్తమగును, నీ జనులందరూ నీతిమంతులై ఉంటారు. ఏమవుతాయి అంటే మన యొక్క దుఃఖ దినములు సమాప్తము చేసే దేవుడు, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని ఇచ్చే దేవుడు మన యొక్క నమ్ముకున్న మన యొక్క యేసుక్రీస్తు ప్రభువు. మరి నలిగిన హృదయము గల వారిని ఏం చేస్తాడంటే దేవుడు దృఢపరచగల దేవుడు, చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించే దేవుడు అన్నమాట ఆయన. మరి మన యొక్క హృదయము ఏ యొక్క స్థితిలో మరి నలిగిపోయి ఉందో మరి దాన్ని ఏం చేస్తాడంటే దేవుడు దృఢపరుస్తాడని అంటే బలపరుస్తాడు మనల్ని. మరి మనం ఎట్లా ఉండాలి? నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకోవాలన్నమాట. హల్లెలూయా. మరి మనం కూడా చీయోనులో దుఃఖించి వారికి దేవుడు ఉల్లాస వస్త్రములు ధరింప చేస్తానని, మరి బూడిదకు ప్రతిగా పూదండనిస్తానని, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలములు ఇస్తానని మరి దేవుడు వాగ్దానము చేయించి ఉన్నాడనమాట. హల్లెలూయా. ఈ రోజు మనం ఏ స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాము? మరి మనం అనుకోవచ్చు, ఈ నింద నా పైకి వచ్చింది, లేకపోతే ఈ అవమానం నా పైకి వచ్చింది, మరి నాకు ఎందుకు ఇట్లా కలుగుతుందని మన జీవితంలో ఎన్నో కష్టాలు మనం అనుభవించామన్నమాట. మరి ఏ కష్టం వచ్చినా దేవుడికి మనం అప్పచెప్పినట్లయితే దానికి ప్రతిగా మనకి ఏమిస్తాడంటే దేవుడు రెట్టింపు ఘనతని మనకి దయచేసే దేవుడు. హల్లెలూయా. మరి మన యొక్క కష్టాలను కూడా దేవుడు ఆయన పైన వేసుకున్నాడు అనమాట. మన యొక్క వ్యాధులను ప్రభువు భరాంచుచూ ఉన్నాడు అనమాట. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉందని యెషయా గ్రంథంలోనే మరి 55వ అధ్యాయంలో మరొకదన్నమాట. హల్లెలూయా. మరి దేవుడు మన కోసమే ఈ లోకానికి వచ్చి ప్రాణం అర్పించి తిరిగి లేచాడు అనమాట. మరి ఏమంటున్నారు? దుష్టుల చేత మరి అంటున్నారు ఏమని? నీవు దేవుడము, నిన్ను నీవు రక్షించుకుని మరి మమ్మల్ని రక్షించమని ఏడలతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు దేవుడిని. ఎక్కడ? చిన్నుమాను దగ్గర. మరి దేవుడు ఆయన రక్షించుకోగలుగుతాడు కానీ మరి ఆయన రక్షించుకుని ఆయనే ఇదవునప్పుడు ఈ లోకమంతటిని ఎట్లా రక్షిస్తాడు దేవుడు? మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అన్నాడు దేవుడు. అప్పుడు దెబ్బలు తిన్నట్టే మనకి ఇప్పుడు స్వస్థత కలుగుతూ ఉన్నాయి. మరి ఆయన అప్పుడు రక్తము ఆఖరి రక్తం పొట్టు వరకు కార్చమట్టే మన యొక్క పాపాలకి మరి విడుదల విముక్తి కలుగుతూ ఉందన్నమాట. హల్లెలూయా. మరి ఏడలతో కూడిన మాటలు ప్రభువుని కూడా మాట్లాడారు. మరి ఆయన ముఖం పైన గుమ్ము వేశారు. మరి వేసినా సరే ఆయన ఏం చేశాడు? ఆయన అంట ఒక చెంప కొడితే రెండో చెంప అప్పగించాడంట దేవుడు. మరి ఆయన ఎంతో గొప్ప దేవుడు కనుక ఆయనంత మరి శ్రమ మరి దయా హృదయం మనకు లేదు. కానీ మరి దేవుడైతే ఎంత గొప్ప దేవుడు! ఆయన మరి చిలుకి మరి కొట్టినప్పుడు కూడా తండ్రి ఏం చేయించున్నారు మరి వీరు ఎరుగలేదు అని మరి దేవుడు మరి వాక్య భాగంలో మాట్లాడతారన్నమాట. హల్లెలూయా. మరి యెరూషలేము కుమార్తెలు వచ్చి ఏడ్చుచూ ఉన్నప్పుడు నా కోసం కాదు, నీ కోసం, నీ బిడ్డల కోసమై ఏడవమన్నాడు దేవుడు. మరి మనందరం కూడా ఎవరి కోసం వస్తున్నాం? మన కోసం, మన బిడ్డల కోసం మరి ఏడ్చే తల్లులుగా ఒక బిడ్డలుగా మనం జీవించాలన్నమాట. హల్లెలూయా. మరి దేవుని వద్దకు వచ్చే దేవుడు ప్రియ బిడ్డలారా మనందరం కూడా దేవుడు పోలికలో మరి మారపడాలి. ఆయన యొక్క పాదాల చెంత మనము మరి కూర్చుండాలి. ఆయన ఉపదేశములు మనం విన్నప్పుడు మరి ఆయన యొక్క మరి శాంతి మనలోనికి వస్తుంది. ఆయన యొక్క క్రాంతి మనలోనికి వస్తుంది. నీతి సూర్యుడు ఎట్లయితే మరి ఉదయిస్తాడో మరి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన యొక్క ఏమొస్తుందంటే మరి దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే కుమ్మరించబడదో మరి మనలో ఉన్న కుమ్మరాలన్నీ కూడా ఏమైపోతాయి? మరి కరిగిపోతాయి అన్నమాట. కుమ్మరింపు కలగగానే కుమ్మరాలు తొలగిపోతాయి అన్నమాట. మరి ఎవరైతే దేవుని యొక్కకు వచ్చి దేవా ఇదిగో నా పైన నీ ఆత్మను కుమ్మరించాయా అని మనం అడగాలన్నమాట. హల్లెలూయా. మరి అడిగితే ఇస్తా, ఎదిగితే దొరుకుతా, తీస్తే తట్టబడతానన్న దేవుడు మరి మనం అడిగితే తప్పకుండా ఇస్తాడు. మరి మనము దేవుని యొక్కకు వచ్చినప్పుడు మరి ఆయన ఉన్నాడని మరి ఆయన ఎదిగే వారికి ఫలము దయచేయి వాడని
మరి విశ్వసించినప్పుడే మరి ఏ కార్యమైనా కూడా జరుగుతుంది అనమాట. మరి దేవుడు ఉన్నాడని వచ్చినప్పుడే మరి దేవుడు కార్యాన్ని చేయగలుగుతాడు అనమాట. విశ్వాసం లేకుండా దేవుని యొద్దకు వచ్చుట మరి అది ఏంటి? విశ్వాసం లేకపోతే ఏ కార్యమైనా జరగదు అనమాట. హల్లెలూయా. మరి విశ్వాసంతో మనం అడిగినట్టయితే మరి దేవుడు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ ఎండి బంగారములను తీసుకుని వచ్చుటకు దీపములు నా కొరకు కనిపెట్టుచున్నవి అని దేవుని యొక్క వాక్య భాగంలో మన యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఏం చెప్పారంట? శృంగారించుచున్నందున దేవుడు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి మనల్ని దేవుడు ఏం చేస్తాడంట? శృంగారిస్తాడంట. హల్లెలూయా. మరి మనలో ఉన్న కల్మషాలంతటినీ ఆయన యొక్క రక్తంలో కడిగి శుద్ధి చేసి మరి మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు మరి శృంగారించే దేవుడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరం నుండి ఎవరు వస్తారంట? ఈ కుమారులు తమ ఎండి బంగారములను తీసుకుని వస్తారంట. దేవుని మరి దీపములు నా కొరకు కనిపెట్టుచూ ఉన్నవి అని మరి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం అన్నమాట. మరి వారు రాజులు నీకు ఉపచారం చేయదు, ఎలయనక నేను కోపపడి నిన్ను కొట్టితిని కానీ కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను అని మరి దేవుడు మరి తప్పు రీతిలో మనం నడిచినప్పుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. మరి మన బిడ్డలు ఉన్నారనుకో, మరి వాడు తప్పు చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మరి ఒక తల్లిగా ఒక తండ్రిగా వాళ్ళని మరి చిన్న దెబ్బేసి లేకపోతే మాట మాట్లాడి మనం ఎట్లయితే మరి వాళ్ళు దారిలో పెడుతున్నాము, దేవుడు కూడా మరి మనల్ని ఏం చేస్తాడంటే కోపపడి కొట్టిదిని కానీ మరి కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ యొద్దకు మరి జనుల భాగ్యం తేబడినట్టు వారి రాజుల జయ ఉత్సాహంతో రప్పించబడినట్టు నీ ద్వారములు రాత్రింపగడు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. హల్లెలూయా. మరి నిన్ను ప్రేమించని జనులైనను రాజ్యములైనను నిలువదు. ఏం చేస్తుందంటే మరి దేవుణ్ణి ప్రేమించని సేవించని మరి జనులైన రాజ్యములైన నిలవంట. హల్లెలూయా. మరి దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మరి మనం నమ్ముకున్నాం కనుక మనం ఏం చేయాలి? దేవుని యొద్దకు వచ్చి నీవే నా దేవుడు అయ్యా, నేను నీ బిడ్డనయ్యా, నన్ను కరుణించయ్యా, కటాక్షించయ్యా, జాలిపడయ్యా, నా పైన కనికరించయ్యా, నీవు జాలిగల దేవుడు యేసయ్యా, ఏ పొరపాటులో నేనున్నాను యేసు ప్రభా, మరి నన్ను దిద్దయ్యా నీవు. మరి దేవదాసయ్య గారు పాట రాశారనమాట. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా, నీవు కన్నా తండ్రి వనసు నేను నిన్ను చేరితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా, ఎక్కడను నీ వంటి మార్గము ఎరుగనైతిని, ఎక్కడను నీ వంటి మార్గము ఎరుగనైతిని నాయనా, నీరెక్క సాటున నన్ను చేర్చి సత్కపరసుము నాయనా, నీరెక్క సాటున నన్ను చేర్చి సత్కపరసుము నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా. హల్లెలూయా. మరి యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి నన్ను దిద్దయ్యా, నీ యొద్ద చేర్చుకో ప్రభా, నేను ఏ స్థితిలో ఈ స్థితిలో నేను జీవిస్తున్నానయ్యా, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, ఆదుకునేవాళ్ళు లేరు అని మనం
బాధపడుచు ఉన్నామేమో. ఈరోజు దేవుడు కన్న తండ్రి కన్నా, తల్లి కన్నా కూడా మరి మనల్ని నిన్నగా ప్రేమించే దేవుడు, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఏమాత్రం కూడా తోసివేయన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. నమ్మిన వారి జబ్బు నయము చేయగల దేవుడు, నమ్మలేని వారికి నమ్మిక కలిగించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. మరి 12 సంవత్సరముల వీడుగల చిన్నది చనిపోయిందని అందరూ కూడా ఏడుస్తుంటే కన్న తండ్రి వచ్చి, అయ్యా ఇదిగో నా కుమార్తె చనిపోయింది, నీవు వచ్చి నా కుమార్తె మీద నీ చేతులు ఉంచమన్నాడు కన్న తండ్రి. మరి అప్పుడు పదమని వెళ్ళినప్పుడు మరి అందరూ కూడా ఏడుస్తున్నారంట. మరి అప్పుడు ఆయన మరి లోపలికి వెళ్ళి ఆ చిన్నదాని పైన మరి చెయ్యి వేసి మరి ఏమన్నాడు, తల్లి కాటిని లెగమనగానే ఆ చిన్నదంట లేచి కూర్చుందంట. హల్లెలూయా. మరి దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన ఒక మాట చాలు, చూపు చాలు, ఆయన తోడు చాలు, ఆయన నీడ చాలు. మరి మనం నమ్ముకున్న దేవుడు ఎంతో గొప్ప దేవుడు, శక్తిమంతుడు కనుక మరి ఆ 12 సంవత్సరాల ఈడుగల చిన్నదాన్ని లేపిన దేవుడు అనేకమైన బిడ్డలను ఈ లోకంలో బ్రతికించు ఉన్నాడు, కాపాడుచూ రక్షిస్తూ ఉన్నాడు దేవుడు. మరి మనల్ని కూడా ఏ స్థితిలో మరి మనం జీవిస్తూ ఉన్నాము. మరి మనం భయపడిన అవసరం లేదు కానీ, దిగులు పడిన అవసరం లేదు కానీ, మరి నీవు భయపడవద్దు, నీవు దిగులు పడవద్దు, జడియవద్దు అంటారు ప్రభువు. హల్లెలూయా. ఏ ఒక్క విషయంలోనైనా మరి మనం ధైర్యం కలిగి జీవించినట్లయితే మరి దేవుడు చేసే కార్యాన్ని ఊరకే నిలిచుండి చూడండి అంటాడు మోషే గారు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచున్నాడు అన్నమాట ఆయన. మరి దేవుడు చేసే కార్యాన్ని మీరు నిలిచుండి చూడమంటాడు, ఊరకే నిలిచుండి చూడాలన్నమాట మనం. హల్లెలూయా. మరి దేవుడే చేయగల దేవుడు. మరి ఆయనకు అసాధ్యమైంది ఏమి కూడా ఈ లోకంలో లేదు కనుక మరి మనందరం కూడా ఏం చేయాలంటే, నేను వారితో చేయి నిబంధన ఇది, నీ మీద నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలు నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి కూడా ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా చెలవించి ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుని యొక్క మాటలో ఎవరి నోట ఉంచుతాడంట? మన నోట, మన పిల్లల నోట, మన పిల్లల నోట కూడా ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా చెలవిస్తూ ఉన్నాడు. మరి ఆయన యొక్క మాటలు జుంటె తేనె తారల కన్నా కూడా మధురమైన మాటలు, మరి ఎండి బంగారం కంటే కూడా మిన్నమైన మాటలు యేసుక్రీస్తు ప్రభు మాటలు. ముత్యాల కన్నా, మరి ఎట్లా అంటే ముత్యాల కన్నా మరి ఎంతో గొప్ప మాటలు అన్నమాట దేవుని యొక్క మాటలు. మరి మన పిల్లల నోట, పిల్లల నోట కూడా మరి ఉంచుతానని ఇక్కడ వాగ్దానం చేయించి ఉన్నాడు. హల్లెలూయా. మరి చీకటి స్థితిలో, అంధకార స్థితిలో మనం జీవించినప్పుడు వెలిగించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, రక్షించే దేవుడు అని మరి ఒక వాక్య భాగాన్ని బట్టి మన అందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఈ చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభువు మనందరి వెనుకట్లో దీవించి ఆస్వాదించునుగాక. చూసే ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు దీవించునుగాక. ఇదే ప్రతి బిడ్డని కూడా ప్రభు దీవించి ఆస్వాదించునుగాక. మరి కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభువే ఆ కష్టాన్ని తీసివేసి ప్రభువే ఓదార్చి ఆయన యొక్క రెక్కల నీడలో భద్రపరిచి కాపాడి రక్షించునుగాక. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధ ఆత్మ యొక్క నామములో మరి అందరినీ కూడా మరి శిష్యులుగా చేయమని ఎట్లయితే చెప్పి ఉన్నాడో ప్రభువు, మరి ఆయన వద్దకు వచ్చి ఆయన శిష్యులుగా మారినట్లయితే ప్రభువే మనల్ని కలకాలము ఆయన రెక్కల నీడలో భద్రపరిచి చిలుము సాటును మరుగుపరిచి మరి జీవింప చేయనుగాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా యేసు ప్రభుని వందనాలు, స్తోత్రములు, స్తుతులు నాయన. అయ్యా ఈ శుక్రవారము నాయన తండ్రి రావలసిన దీవెనలు, ఆశీర్వాదములు అలంకరించండి దేవా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభా. పరిశుద్ధాత్ముడు దేవుడు అయ్యా నాయన, ఇదే నాయన ప్రతి ఒక్క బిడ్డని కూడా మా తండ్రి నా దేవా యేసయ్యా అయ్యా దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలంతో అభిషేకిస్తానన్నావు దేవా. స్తోత్రములు నాయన. కష్టస్థితిలో ఉన్నారేమో అట్టి వారిని ఓదార్చు నా తండ్రి యేసయ్యా. అయ్యా ఓదార్చేవారు లేరేమో, ఆదరించేవారు లేరేమో తండ్రి యేసు ప్రభా. నాయన ఇదిగో ప్రభా అయ్యా తండ్రి అయ్యా నీవు కన్న తల్లివై తండ్రివై బిడ్డవై నాయన ఆదరించగల దేవుడు యేసు ప్రభయ్యా. దీవించండి, ఆస్వాదించండి నాయన. స్తోత్రములు
అయ్యా దీనదాసురాలైన నన్ను కూడా మరొక జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. అయ్యా యేసు ప్రభయ్యా ఈ వాక్యం చెప్పటమే కాదు కానీ అయ్యా భూదిగంతముల వరకు సర్వ సృష్టిలోనికి సువార్త ప్రకటించే వాక్యము తండ్రితో దయచేయండి. పరిశుద్ధాత్ముడ పరమ తండ్రి యేసు ప్రభయ్యా నాయన వాక్యము వలనే ఏ కార్యమైన జరుగుతున్నావు స్వామి. స్తోత్రముల తండ్రి సహాయం చేయండి, కృప చూపించండి, దయ చూపించండి, కరుణ చూపించి కటాక్షించి నాయన నీ శిలువ చేతితో నిలవబెట్టిన తండ్రి మాట్లాడమని దేవా యేసు ప్రభా నీకు అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ నీ ప్రార్థన పరలోక రాజ్యము చేర్చుకుని పరలోకపు దీవిన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయించమని శిలువనాథుడైన కల్వరినాథుడైన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత.